నో ఎస్కేప్ రూమ్ ఇదొక హర్రర్ మిస్టరీ ఫిలిం డైరెక్టెడ్ బై అలెక్స్ మెక్కేన్. నటీనటులు జెనీ రోస్, మార్క్ గనీమి, క్యాథరిన్ డేవిస్ మరియు డెనిస్ ఆండ్రీస్ నటించారు. ప్లాట్ ఏంటంటే, మైకేల్ అండ్ తన కూతురు క్యారిన్ వీకెండ్ ట్రిప్కి బయటకు వెళ్తారు. సడన్గా కార్ ట్రబుల్ ఇవ్వడంతో ఒక మోటల్కి వెళ్తారు. అప్పుడు క్యారెన్ వాళ్ళ డాడ్ని ఏం చేద్దాం అన్నప్పుడు వాళ్ళ డాడ్ పేపర్లో నో ఎస్కేప్ రూమ్ యాడ్ని చూసి ఆ హౌస్కి వెళ్తారు. అక్కడ ఇంకో ముగ్గురు యాడ్ అయి గ్రూప్గా ఫామ్ అవుతారు ఎస్కేప్ గేమ్ ఆడటానికి. ఎక్సైట్మెంట్తో గేమ్ స్టార్ట్ చేసిన ఆ గ్రూప్ ఇది ఒక ట్రాప్ అని తెలుసుకొని బయటపడే మార్గం వెతుకుతారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు ప్రాణం కోల్పోగా మిగిలిన వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది మిగిలిన స్టోరీ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే మూవీ అయితే యావరేజ్ టు బిలో యావరేజ్ అని చెప్తాను. ఈ సీన్ బాగుంది అనే లోపు బోరు కొట్టే కన్వర్జేషన్స్ వల్ల మూవీ డ్రాగ్ చేస్తున్నారు అనిపించింది. మూవీ పోస్టర్ చూసి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, మూవీలో అయితే అంత సీన్ లేదు. ఇంతకు ముందు వచ్చిన ఎస్కేప్ రూమ్ మూవీస్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఘోరంగా డిసప్పాయింట్ అవుతారు. కొన్ని సీన్స్ బాగున్నాయి, డైరెక్టర్ మూవీని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనిపించింది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు, న్యూడ్ సీన్స్ లేవు మూవీలో. ఒకవేళ మూవీ చూడాలి అనుకుంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూడండి, యావరేజ్ ఫీల్ వస్తుంది, లేదంటే అయిపోతారు. మూవీ నరేషన్ చాలా స్లోగా ఉంటుంది, బెటర్ 1.25 స్పీడ్లో చూడండి. ఈ మూవీ రన్ టైం 1 hour 25 minutes ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.